హాయ్ ఫ్రెండ్స్, అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 భారీ విజయం సాధించింది. దాని తర్వాత తమిళ్ డైరెక్టర్ అట్లీ తోటి AA 22 అనే వర్కింగ్ టైటిల్ తోటి సినిమా వస్తుంది. దాని తర్వాత ఏం సినిమా వస్తుంది అనేది కొంచెం సస్పెన్స్గా మారింది. ఎవరితోటి తీస్తుండు, ఏం సినిమా వస్తుంది అనేది. అయితే దానికి సంబంధించిన ఒక రూమర్ అయితే చాలా వైరల్ అవుతుంది. దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. వీడియో ఇన్ఫర్మేషన్ మీకు ఏమాత్రం నచ్చినా వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మనకు సూపర్ హీరోలు అంటే స్పైడర్ మ్యాన్, బ్యాట్మ్యాన్, ఐరన్ మ్యాన్, హల్క్, థోర్, ఇంకా సూపర్ మ్యాను, శక్తిమాన్ అంటే ఓన్లీ మన ఇండియా వరకే ఎక్కువ వినిపిస్తాడు. ఇది చాలామంది ఒకప్పుడు ఒక సీరియల్ లాగా వచ్చేది. శక్తిమాన్ గురించి చూసిరో లేదో. ఇప్పుడు అల్లు అర్జున్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఈ సూపర్ హీరోల గురించి ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే, అల్లు అర్జున్ది అట్లీ తర్వాత వచ్చే సినిమా ఇట్లా ఒక సూపర్ హీరో సినిమా వస్తుంది అని చెప్పి మనకు ఒక రూమర్ అయితే వైరల్ అవుతుంది. మనం దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుంటున్నాము. తమిళ్ డైరెక్టర్ అట్లీతో తీసే సినిమా తర్వాత అల్లు అర్జున్ శక్తిమాన్గా కనిపిస్తుండు అని చెప్పి ఒక రూమర్ అయితే వైరల్ అవుతుంది. అయితే ఇది కొన్ని రోజుల క్రితం రణ్వీర్ సింగ్ తోటి ఇట్లా శక్తిమాన్గా ఒక ప్రాజెక్టు తీస్తారు అని చెప్పి టాక్ అయితే వినిపించింది. కానీ అది ఎందుకో ఫైనల్ అయితే కాలేదు. ఇప్పుడు ఆ ప్రాజెక్టు అల్లు అర్జున్ చేతికి వచ్చింది. యాక్చువల్గా అయితే అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్ తోటి ఒక సినిమా తీయాలి, భారీ బడ్జెట్ తోటి మైథలాజికల్ మూవీ ఒకటి అనౌన్స్మెంట్ చేసిరు. కానీ అది ఆలస్యం అవుతూ వచ్చింది. మధ్యలో తమిళ దర్శకుడు అట్లీతోటి బన్నీ ఓకే అయిపోయిండు. ఆ ప్రాజెక్ట్ కూడా ముందుకు పోతుంది. అట్లీ దర్శకత్వంలో వస్తున్న సినిమా హాలీవుడ్ రేంజ్లో ఉంటుంది. ఒక సూపర్ హీరో క్యారెక్టర్ అని చెప్పి ఒక వీడియో తోటి అనౌన్స్మెంట్ చేసిరు. అయితే పుష్ప 2 తర్వాత బన్నీ, త్రివిక్రమ్ ఇద్దరు కాంబినేషన్లో మైథలాజికల్ మూవీ రావాలి. కానీ రీసెంట్గా బన్నీ చేయాల్సిన సినిమా ఎన్టీఆర్ తోటి త్రివిక్రమ్ చేయబోతున్నట్లు క్లారిటీ వచ్చింది. దీంతో నెక్స్ట్ ఎవరితో చేస్తాడా అనే టైంలో రకరకాల రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. మలయాళ దర్శకుడు బాసిల్ జోసెఫ్ పేరు ఇప్పుడు ప్రస్తుతానికైతే వినిపిస్తుంది. గతంలో ఇతడు మిన్నల్ మురళి అనే లోకల్ సూపర్ హీరో మూవీ ఒకటి తీసిండు. అందుకనే బన్నీ, బాసిల్ జోసెఫ్ ఇద్దరు కలిసి శక్తిమాన్ సినిమా తీస్తారనే రూమర్ అయితే గట్టిగా వినిపిస్తుంది. రెండు అంతర్జాతీయ నిర్మాణ సంస్థలు గీతా ఆర్ట్స్ తోటి కలిపి భారీ ఎత్తున నిర్మించబోతున్నారు అని చెప్పి టాక్ అయితే వినిపిస్తుంది. త్వరలో దీని మీద ప్రకటన వచ్చే అవకాశం అయితే ఉంది. బాసిల్ జోసెఫ్ డైరెక్టర్గా ప్లస్ హీరోగా రెండు విధాలుగా అతను రాణిస్తున్నాడు. చిన్న సినిమాలే తీస్తాడు. అవి ఓటీటీలనే ఎక్కువ రిలీజ్ అవుతాయి. మన దగ్గర తెలుగులో, మలయాళంలో అతనికి చాలా క్రేజీ ఉంది. అతను తీసిన సినిమాలు అన్నీ కూడా సూపర్ హిట్ అయినాయి. ఇప్పుడు అల్లు అర్జున్ తోటి చర్చలు అయితే నడుస్తున్నాయి. మరి ఇది ముందుకెళ్తా లేదా అనేది తెలియాలి. ఇది ఫ్రెండ్స్ వీడియో. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.